కన్యా రాశి వారి గురించి ఎవరికీ తెలియని రహస్యాలను తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. అదృష్టం అంటేనే ఈ రాశి వారిది. జీవితంలో సర్వసుఖాలను అనుభవిస్తారు. కానీ కొన్ని పరిస్థితుల్లో వీరికి తెలియకుండానే రుణ బాధల వలన ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఈ రాశివారు రుణ బాధల నుండి విముక్తి పొందాలంటే ఏం చేయాలి, అలాగే వీరి గురించి ఎవరికీ తెలియని రహస్యాలు ఏమిటి అనే విషయాలతో పాటుగా వీరి జీవితంలో అభ్యున్నతిని సాధించడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశి వారిపై భగవంతుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. చేసేటటువంటి పనుల పట్ల కార్యదీక్ష కార్యదక్షత కలిగి ఉంటారు. వీరు ఏదైనా పనిని ప్రారంభించాలంటే ముందుగా మంచి చెడులను ఆలోచించుకొని ఆ తర్వాతనే ఆ పనిని ప్రారంభిస్తారు. వీరికి అతీంద్రియ విద్యపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. లాభాపేక్ష లేకుండా ఇతరులకు సహాయాన్ని అందిస్తారు. ముఖ్యంగా వీరు తమ యొక్క ఆలోచనను ఎవరికీ తెలియనివ్వరు. వీరు సున్నిత స్వభావం కలిగి ఉంటారు. ఎదుటివారు ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారు. కొన్ని సందర్భాల్లో సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతారు. దీనివలన వీరికి తెలియకుండానే చిన్న చిన్న ఇబ్బందులను సమస్యలను ఎదుర్కొంటారు. చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా అందమైన మనసును కూడా కలిగి ఉంటారు. అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వలన వీరిని అందరూ ఇష్టపడతారు. ఈ రాశి వారికి ఇతరులను అవహేళన చేసి మాట్లాడటం అంటే అస్సలు నచ్చదు. అలాగే వీరు ఏ విషయమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. చేసే పనులను మాటల్లో కాక చేతల్లో చేసి చూపిస్తారు. వీరికి ఇంటి భోజనం అంటే చాలా ఇష్టం. కుటుంబ సభ్యులకు అధిక ప్రాధాన్యమిస్తారు. పనుల్లో విజయం సాధించడానికి అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నిస్తారు. అయితే ఈ క్రమశిక్షణ అనేది కొన్ని సందర్భాలలో ఎక్కువ కాలం నిలిచి ఉండదు. ఈ రాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది. దీనివలన ఇతరులు రెచ్చగొడితే సులభంగా రెచ్చిపోతారు. ఈ స్వభావం వలన వీరికి కొన్ని సందర్భాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. సాంకేతిక విద్య వైద్య విద్యల్లో బాగా రాణిస్తారు. చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయటంలో బాగా నేర్పును కలిగి ఉంటారు. అవసరమైన సమయంలో ధనం లభించినా లభించకపోయినా అనవసరమైన సందర్భంలో మాత్రం వీరికి అధిక మొత్తంలో ధనం లభిస్తుంది. ఈ రాశి వారు వారి బంధువులకు ఆత్మీయులకు అవసరాలకు ధనం సర్దుబాటు చేసి వారి ఉన్నతికి తోడ్పడతారు. ఈ రాశివారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వలన కొన్ని సందర్భాల్లో అన్యాయానికి కూడా గురవుతారు. ముఖ్యంగా ఇతరుల యొక్క పక్షపాత బుద్ధికి ఎక్కువగా నష్టపోతారు. రాజకీయ రంగంలో బాగా రాణిస్తారు. రాజకీయ అధికారం సులభంగా వీరికి చేకూరుతుంది. వీరు ఎక్కువగా ఏకపక్ష నిర్ణయాలను తీసుకోవటం వలన చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు కూడా గురవుతారు. ఈ రాశివారు తమ బాధను ఎప్పటికీ ఎవరితోనూ పంచుకోరు. వారిలో వారే చింతిస్తారు. ముఖ్యంగా ఏ విషయంలోనైనా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం వలన ఎక్కువ మందితో విరోధాలు ఏర్పడతాయి. తగాదాలకు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు. ఇతరులకు హామీ ఉండటం ద్వారా వీరు చిక్కులను కొని తెచ్చుకుంటారు. వీరు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. కొత్త పథకాలను తయారు చేయటం కొరకు అనేక మందిని కలుసుకుంటారు. కొత్త విషయాలు తెలుసుకోవటానికి ఆసక్తిని కనబరుస్తారు. నూతన ప్రదేశాలను సందర్శించాలంటే వీరికి చాలా ఇష్టం. వీరిది కష్టపడే మనస్తత్వం. వారి పనులను ఎంత కష్టమైనా సరే స్వయంగా చేసుకోవటానికి ఇష్టపడతారు. అలాగే వీరికి నచ్చిన వారిపై అమితమైన ప్రేమను చూపిస్తారు. అయితే ఆ ప్రేమను వ్యక్తీకరించడం వీరికి రాదు. దీనివలన వీరు సన్నిహితులు బంధువులు వీరిని కొన్ని సందర్భాలలో అర్థం చేసుకోలేకపోతారు. వీరి వలన ఇతరులకు కష్టం కలిగితే వీరు చాలా బాధపడతారు. తమదైన శైలిలో జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా ఈ రాశి వారు తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనే స్వభావం కలిగి ఉంటారు. వీరి యొక్క వ్యక్తిత్వం వలన వీరే కొన్ని కట్టుబాట్లను ఏర్పరచుకుంటారు. వీరిపై ఇతరుల పెత్తనం చేయడానికి చూస్తే అస్సలు సహించరు. కుటుంబ బంధాలకు అనుబంధాలకు ఎక్కువగా విలువనిస్తారు. తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు. కొత్తవారు ఎంతమంది పరిచయమైనా తమ బంధువులను పాత స్నేహితులను మర్చిపోరు. తాత ముత్తాతల నుండి స్థిరాస్తులు పోగొట్టుకున్న స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు. వీరు వారి శత్రువులపై సులభంగా విజయాన్ని పొందుతారు. అయితే వీరికి చేసేటటువంటి వృత్తి పట్ల విధేయత ఎక్కువగా ఉండటం వలన ఏ రంగంలో అడుగుపెట్టినా విజయం బాటగా పయనిస్తారు. వీరు చేసే ఏ ప్రయత్నంలో అయినా ధనాభివృద్ధి కనిపిస్తుంది. అలాగే వ్యాపారపరంగా మంచి లాభాలను పొందుతారు. వృత్తి ఉద్యోగపరంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. వీరు ఏ సంస్థల్లో పనిచేసినా ఆ సంస్థ నుండి ఖచ్చితంగా ప్రశంసలను అందుకుంటారు. వీరి అదృష్టం వలన జీవితంలో ఏ వృత్తిని ఎంచుకున్నా మంచి స్థితికి చేరుకుంటారు. జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు కూడా మంచికి దారితీస్తాయి.
అలాగే వీరు విద్యపరంగా మంచి అవకాశాలను పొందుతారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనే వీరి కల నిజమవుతుంది. అలాగే ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. ఆరోగ్యపరంగా ఎక్కువ శాతం చర్మ వ్యాధులు, అజీర్ణ వ్యాధులు, నరాలకు సంబంధించిన వ్యాధుల వలన ఇబ్బందులు పడతారు. అయితే సరైనటువంటి ఆహార నియమాలను పాటించటం, వ్యాయామం చేయటం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ రాశి వారి కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. కుటుంబంలో ఎప్పుడూ ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామి అన్ని విషయాల వీరికి అండగా మద్దతుగా ఉంటుంది. వివిధ రంగాల్లో బాగా రాణిస్తారు. కళాకారులుగా, క్రీడాకారులుగా, రాజకీయ నాయకులుగా అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు. ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితులను చూసుకున్నట్లయితే వీరికి అనవసరమైన సమయంలో డబ్బులు చేతికి బాగా అందుతాయి. కానీ అవసరమైన సందర్భంలో డబ్బులు అందక కొన్ని సందర్భాల్లో రుణాలు చేయవలసి వస్తుంది. కాబట్టి భవిష్యత్ అవసరాల కోసం ధనాన్ని పొదుపు చేసుకోవటం వీరికి చాలా అవసరం. అయితే వీరికి తెలియకుండానే కొన్ని సందర్భాల్లో రుణ బాధల వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వీరు అవసరమైన సమయంలో తీసుకున్న రుణాల వలన వీరికి తెలియకుండానే సమస్యలు ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో ఈ రుణాలను తీర్చలేకపోతారు. ఇటువంటి రుణ బాధల నుండి విముక్తి పొందాలంటే ఈ రాశివారు ఏం చేయాలి అనే విషయం గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీమాత ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి అగస్త్యకృత లక్ష్మీ స్తోత్రం పఠించటం ద్వారా వీరి జీవితంలో ఉన్న రుణ బాధలన్నీ తీరిపోతాయి. మానసిక ఆందోళన అనేది తొలగిపోతుంది. అగస్త్యుడు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటానికి ఈ అగస్త్యకృత లక్ష్మీ స్తోత్రాన్ని పఠించాడు. ఈ స్తోత్ర పఠనంతో కొల్హాపురంలోని మహాలక్ష్మి కనకవర్షాన్ని కురిపించింది. కాబట్టి ఈ అగస్త్యకృత లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం ద్వారా ఈ రాశి వారు జీవితంలో ఉన్నటువంటి రుణబాధలన్నింటి నుండి విముక్తిని పొందగలుగుతారు. కన్యా రాశిలో వారు జీవితంలో అభ్యున్నతిని సాధించడం కొరకు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయాలి. సోమవారం రోజున శివునికి బిల్వదళాలను సమర్పించాలి. ప్రతి శనివారం శనిదేవుణ్ణి పూజించాలి. వీలైనప్పుడల్లా దుర్గామాత నామాన్ని స్మరించాలి. ఈ విధంగా చేయటం ద్వారా వీరి జీవితంలో అభ్యున్నతిని సాధించగలుగుతారు. ఈ రాశివారు ఆశించిన ఫలితాలను పొందటానికి పాటించవలసిన పరిహారం గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి శనివారం 27 నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి. అలాగే శనిదేవునికి బెల్లాన్ని, నువ్వులను నైవేద్యంగా సమర్పించాలి. సాధువులకు, సన్యాసులకు, నిరాశ్రయులకు ఆహారాన్ని అందించాలి. గోమాతకు నానబెట్టిన శనగలను తినిపించాలి. అష్టమి, అమావాస్య తిథుల్లో కాలభైరవ స్వామి దేవాలయాన్ని సందర్శించి అభిషేకాన్ని నిర్వహించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు. ఈ విధమైన పరిహారాలను పాటించడం ద్వారా జీవితంలో ఆశించిన ఫలితాలను సాధించగలుగుతారు. సో చూశారు కదండి, ఈ రాశి వారి గురించి ఎవరికీ తెలియని రహస్యాలను గురించి, అలాగే రుణ బాధల నుండి వీరు విముక్తి పొందాలంటే ఏం చేయాలి అనే విషయాలతో పాటుగా వీరు జీవితంలో అభ్యున్నతిని సాధించడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కన్యా రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.